హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళకి మాకు 5K సబ్స్క్రైబర్స్ వచ్చారు. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్ యూ. మా మమ్మీ ఏదో చెప్తుందంట వినండి. ఇవాళకి మా ఛానల్లో 5K సబ్స్క్రైబ్ వచ్చినారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈరోజు మేము సెలబ్రేషన్ కోసం కేక్ చేస్తున్నాము. అది ఎలా చేయాలో చూపిస్తాం. అమ్మ 5,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని రోజుకి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పు. అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడుగు. అమ్మమ్మ గారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సర్ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ సర్ప్రైజ్ అని అంటుంది, అదే కరెక్ట్ అనుకుంటుంది. సరేలే మమ్మీ, మనము యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాం కదా, నీవి అమ్మవి అన్నీ. అది మన ఛానల్ని 5,000 మంది, మళ్ళీ ఏం చెప్పాలా, సబ్స్క్రైబ్ ఏమంటారు మమ్మీ తెలుగులో, 5,000 మంది నేను ఇష్టపడుతున్నారు. నువ్వు కావాలంట వాళ్ళకి, నువ్వు 5,000 మంది మన కుటుంబీకులు. తెలుగులో చెప్పు. తెలుగులో రాదు నాకు సబ్స్క్రైబ్ ఏందో. నీ వీడియోలు రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు, 5,000 మంది కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ నువ్వేం చెప్తావా? 5,000 మంది కుటుంబ సభ్యులు మా ఛానల్ కావాలని కోరుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మ చెప్పలే అంతేలే అందరికీ థ్యాంక్. అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అదండి మరి విషయం. ఇవాళ వీడియో ఏంటంటే, మాకు యూట్యూబ్లో 5K మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇవాళకి. సో ఆ మేము సెలబ్రేషన్ కేక్ ఇంట్లోనే చేసుకుంటున్నాము. చాలా ఈజీ చేయడము. మా మమ్మీ చెప్తుంది ఎలా చేయాలో. ఏం వేసుకోవాలి మమ్మీ? ఫస్ట్ కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు, ఇంకొక దెబ్బ అంటే ఏమా గోడుతో గెలుపుతుందా? తేడా లేదు, గీడా లేదు. దీంతో చెయ్యి మమ్మీ, ఈజీయా. పట్టు చెప్తా, పెట్టు. నీకు దీంతో రాదని దాంతో పెట్టమని చెప్పి పెట్టు. ఎట్టా నాకు తెలుసా, 100 రూపాయలు. అది యూస్ఫుల్. అది మజ్జిగ చిలుక్కోవచ్చు, వెన్నపూస తీయడానికి, ఇలా ఎగ్ బీట్ చేసుకోవచ్చు. ఎంత ఈజీనో అసలు. నేను చేసి ఇచ్చేదా మమ్మీ? మనకి 5K మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, నీకు హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. మనకి 10K సబ్స్క్రైబర్స్ వస్తే పెద్ద కేక్ తెచ్చి మనం బయట సెలబ్రేట్ చేస్తాం. నేను చేసిస్తాయి. ఇంకా కొంచెం బాగానే పైకి వచ్చింది చూడు. ఇంతకుముందు మేము ఇలాంటి ఫోక్తో, లేకపోతే అది ఉంటుంది కదా చిన్న విస్కర్ చేతిలోది, దాంట్లో వేసి చేసేవాళ్ళము. పాలు కదా ఇది. దీని తర్వాత కొంచెం చక్కెర వేసుకోవాలి. నేర్చుకోమమ్మా. 1 కప్. దీంట్లోనే కొంచెం యాలక్కాయ, ఒక 2 యాలక్కాయలు నేను మిక్సీకి వేసాను. ఇది ఉంది బటర్ స్కాచ్ది, కానీ వెనిలా అయితే ఇంకా బాగుండేది. వెనిలా అయిపోయింది, తెచ్చుకోవాలి. బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఎందుకో నాకు అంతగా నచ్చదు. వెనిలా అయితే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది మమ్మీ. కేక్ ఎందుకో అంత నచ్చలే నాకు. దీంతోనే కలిపేయి. నురుగు చూడండి ఎంత బాగా వచ్చేసింది అసలు. ఎంత నురుగు వస్తే అంత బాగుంటుంది. ఏందమ్మా? చక్కెర మిక్సీ మర్చిపోయామమ్మ, నిజంగానా. ఇదో ఒక కప్పు చక్కెర తీసుకొని దాన్ని మిక్సీకి వేసుకోవాలి. అది మిక్సీ వేసేటప్పుడే దాంట్లో 2 యాలక్కాయలు వేసుకోవాలి. 2 యాలక్కాయలు వేసామమ్మ దాంట్లో.
అది యాలక్కాయలు వేసుకోవల్ల నార్మల్గా అయితే, కానీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అంత ఉండదు, తక్కువే అనిపిస్తుంది నాకు. అందుకని దాంట్లో నేనేం చేశానంటే 2 యాలక్కాయలు వేసా. అదే వెన్నెలా అనుకో వేయబల్లే. కరిగిపోయిందా? ఇదో ఇది బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ తగ్గించి ఇట్టాను. ఇప్పుడే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా ఏ మమ్మీ అంతే. ఈ 2 వేసుకోవాలి. దీనికంటే బేకింగ్ పౌడర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. చాలు. మమ్మీ మనం ఆల్మోస్ట్ June 6th స్టార్ట్ చేసాం మమ్మీ లాస్ట్ ఇయర్. ఇప్పటికి 1 year ఆల్మోస్ట్ అయిపోతుంది. మనకి 5K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఫస్ట్లో ఏదో నేను ఇంటర్న్షిప్ చేసేటప్పుడు టైం లేకో వీడియోస్ పెట్టకో, ఇప్పుడు డైలీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టో క్లిక్ అవుతుంది కదా. అంటే ఎక్కువ మంది ఏమి చూడలే మన వీడియోస్, కొంతమందే చూస్తున్నారు. ఆ కొంతమందిలో కూడా ఒక 5-10 కమెంట్స్ ఉంటాయన్నమాట, మనం రియాక్ట్ అవ్వాల్సింది. వాటికి సమాధానం చెప్తావా? అడిగితే చెప్తావా? కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు నిన్ను, వాడికి సమాధానం చెప్తావా అడిగేదే? అడుగుతున్నా. ఫస్ట్ క్వశ్చన్, అవ్వ నీకు ఈ వయసులో ఇంత అవసరం అవ్వా అని పెట్టింది ఒక కమెంట్. నాకు అవసరం. మా అమ్మాయి కోసం, మా మనోరాల కోసం చెయ్యాలనుకుని చేస్తున్నాను. నా కోసము నాకు యూట్యూబ్ ద్వారా 10 రూపాయలు ఇస్తే 8 రూపాయలు కాకుండా 4 రూపాయలైనా మా మనోరాలు దానం చేయాలనుకుంటుంది, అందుకొని చేస్తాం. నువ్వేమంటావు ఆ మమ్మీ ఈ కమెంట్కి? ఇంత అవసరం అవ్వ అనే దానికి నువ్వేం చెప్తావు మమ్మీ? అమ్మమ్మని అట్లా అంటేనా? మా అమ్మ మాటే నా మాట అంతేనా? సరే కానీ పాలు కాదు, ఇప్పుడు మైదా వేసుకోవాలి. అయ్యో ఎసెన్స్ వేయి ఫస్ట్. ఒక 4 drops అట్లా వేయి చాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్, నార్మల్గా ఇది జనరల్గా అన్నిటికీ ఇదే ప్రాసెస్ వాడతాం మేము. టూటీ ఫ్రూటీకైనా డ్రై ఫ్రూట్స్కైనా దేనికైనా సరే. 4 వేసావా? ఇంకొకటి చాలే కలిపి చాలే. ఇట్లా అన్న మమ్మీ వచ్చేస్తుంది. కింద ఒక్క గూరుకోబాదంటే ఇప్పుడు పాలు ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి ఎందుకంటే ఉప్పు పడలేదులే కానీ, ఇవి ఎందుకంటే ఓన్లీ ఇది కొంచెం టైట్గా ఉంటే యాడ్ చేసుకునే దానికి మాత్రమే పాలు, అంతే కదా మమ్మీ? అంటే నీళ్ళు వేయకూడదు కాబట్టి ఇంకా మనం పాలు వాడుతున్నాం. ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎలా వేసుకోవాలంటే దీన్ని నిండా వేసుకోవాలి. అంటే ఎంత మైదా ఎంత చక్కెర తీసుకుంటే అంత బౌల్లోకి వేసుకోకూడదు, దానికంటే కొంచెం హాఫ్. ఇది వచ్చి నెయ్యికి మిగతాది కొంచెం ఆయిల్ వేస్తున్నాం మేము. అది వేసినాము. అదే ఇవ్వట్లే మమ్మీ, అదేం లేదు, అది నెయ్యి చివరన ఉంటుంది కదా, అదే అది. నెయ్యి వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్ స్మెల్. మమ్మ కేక్ రెడీ అవుతుంది. ఎంత కమ్మగా ఉంది మా వాసన. ఇది ఒకసారి ఎత్తు మమ్మీ, చిన్న అంతే, 1 స్పూన్ పడుతుంది మమ్మీ. కొన్ని చాలు 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 చాలు. అడుగుని కొంచెం నెయ్యి రాసుకోవాలండి. ప్యాడ్ పిండికైనా నెయ్యి పోస్తాను. సరేమా, కరుచుకోకుండా ఉంటుంది. దీంట్లో చూసేసావు మొత్తం ఇంత మైదా పిండి వేసి
చేయి మమ్మీ. మొత్తం ఈక్వల్గా అయ్యేటట్టు ఇలా చేసుకుంటే ఏమంటే ఈజీగా వచ్చేస్తుంది కేక్. మనకు బటర్ పేపర్ లేదు కదా, బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా చేసుకోవాలి. ఒకసారి కలిపెట్టి పోసేసి పర్ఫెక్ట్గా ఉంది. బబుల్స్ అన్నీ తక్కువైపోయినాయి. రా మమ్మీ ఇంక పెట్టేద్దు. ఆల్రెడీ దీంట్లో ఇసుక పెట్టి 5 minutes పైన అయిపోయింది. తీమా ఏం నీళ్ళు వస్తున్నట్టున్నాయి, ఇరుక్కోపోయిందా? ఓకే ఓకే పట్టుకో గట్టిగా. అమ్మమ్మ నల్లగా ఏం మాడిపోలేదు కానీ బ్రౌన్గా వచ్చింది. ఎక్కువ బ్రౌన్ కలర్లో వచ్చేసింది, కాలిపోయింది. అందుకే వెనక్కి తిప్పలా భయపడతారని. కోయ్ మమ్మీ. నవ్వుమా. హోప భలే ఉందమ్మా. బాగా వచ్చింది ఇది కేక్. ఎత్తి చూపించు. స్పంజీగా. సరే అండి, వాళ్ళ వీడియో అయితే మరి ఇది మాకు 5K సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి మేము కేక్ చేసుకున్నాము. మీరు కానీ ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది మా ఛానల్ పక్కనే. అది కానీ మీరు క్లిక్ చేశారంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఓకేనా, మరి ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సూన్, వెరీ సూన్ 10K సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అంతే అండి, బాయ్.